కార్తీక్ దీపే తన చిన్నప్పటి ప్రాణదాత అని నిజం తెలుసుకొని, దీప ఇంటికి వచ్చేంత వరకు నేను ఉండలేను. వెంటనే వెళ్ళి దీపని గట్టిగా కౌగిలించుకొని పనిష్మెంట్ చేయాలి. అసలు నిజం తెలుసు కూడా నాకు చెప్పనందుకు అన్నట్టు చాలా హ్యాపీగా వెళ్తూ ఉంటాడు దీపని కలుసుకోవడానికి. అయితే జ్యోష్న మొత్తం సీన్‌ని రివర్స్ చేసేస్తుందనమాట. జ్యోష్న ఏంటి ఇంట్లో బుద్ధిగా తలనొప్పిగా ఉంది అన్నట్టు పడుకుంటుందనమాట సుమిత్ర దృష్టిలో. కానీ సుమిత్ర అటు వెళ్ళగానే గోడ దూకొచ్చి మరీ దీపని, శౌర్యని చంపే పనిలో అయితే పడింది. అయితే దీపకి మత్తుమందు ఇచ్చేసి స్పృహ కోల్పోయేలాగా చేస్తుంది. దానికన్నా ముందు రౌడీలు తనని తల మీద బలంగా కొట్టుంటారనమాట. అయితే దీపకి సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ ఉండకూడదు, ఏ వారసత్వం ఉండకూడదు, శౌర్యని కూడా చంపేసేయండి అంటూ రౌడీలకి ఫోన్ చేసి చెప్తుంది. ఇటువైపేమో దీపక్‌కి గన్‌తో కాల్చేయబోతూ ఉంటుందనమాట. అయితే కార్తీక్ వెళ్తూ ఉన్నప్పుడు శౌర్య బ్యాగ్ కనిపిస్తుంది. ఇదేంటి శౌర్య బ్యాగ్ ఇక్కడ కనపడుతుంది? దీప ఎటుపోయిందని కొంచెం చెట్లల్లోకి చూసేసరికి దీప స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటుంది. ఇక కార్తీక్‌ని చూసి ఈ జ్యోష్న వెళ్ళిపోయి దాంకుంటుందనమాట. ఇదేంటి ఈరోజు దీన్ని చంపేద్దాం అనుకుంటే బావ ఇటువైపు వచ్చాడు అని. ఇక దీపేమో కొంచెం కార్తీక్ బాబు దీప దీప అని అంటూ ఉంటే దీప ఏమో కొంచెం కళ్ళు తెరిచి బాబు శౌర్య శౌర్య అంటూ ఉంటుంది. ఇంకా శౌర్యని వెతకాలన్నట్టు వెళ్తాడనమాట ఒక చెట్టుకి తనను కూర్చొనిపెట్టి. ఇక శౌర్య రౌడీలకి భయపడిపోయి పరిగిస్తూ ఉంటుంది. అయితే జ్యోష్ననే ఇదంతా చేస్తుందన్న విషయం అయితే శౌర్య చూసేస్తుంది. కానీ జో ఎందుకు ఇలా చేస్తుందో తనకి అర్థం కాదనమాట. ఇక రౌడీలు తనని మాయ చేసి అమ్మ మీ ఇంటికి తీసుకెళ్తాంరా, మీ అమ్మని కూడా మేమేం చేయమని చెప్తే బయటకు వస్తుంది. ఇంతలో ఆ పాపను కూడా చంపైపోతూ ఉంటే కార్తీక్ వచ్చి కాపాడబోతాడు. కార్తీక్‌ని కూడా కొట్టేస్తారు ఆ రౌడీలు. ఒక రకంగా చెప్పాలి అంటే ఇప్పుడు ముగ్గురు పెద్ద ప్రమాదంలోనే ఉన్నారు. అటు శౌర్య కానీ, కార్తీక్ కానీ, దీప కానీ. మరి జ్యోష్న వీళ్ళ ముగ్గురిని ఏం చేయబోతోంది? ఇంకేమైనా ట్విస్ట్ జరుగుతుందా?